హై ఎవ్రీవన్, వెల్కమ్ యూ ఆల్. సో ఈరోజు ఈ వీడియోలో మన టాక్ ఏంటంటే ఫినాన్షియల్ ప్లానింగ్ గురించి. అసలు ఫినాన్షియల్ ప్లానింగ్ అంటే ఏంటి, సో అది దాని ఇంపార్టెన్స్ ఏంటి లైఫ్లో, ఎవరు చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అనే దాని గురించి నేను డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. అయితే బై ప్రొఫెషన్ నేను ఫైనాన్షియల్ అడ్వైజర్ కాదు, అట్ ద సేమ్ టైం నాట్ ఎ సిఏ. కానీ నేను లైఫ్లో నేను కొన్ని తెలుసుకున్న విషయాలను బేస్ చేసుకొని, నా ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని మీకు కొన్ని విషయాలనే షేర్ చేయడానికి ట్రై చేస్తాను. అది మీ లైఫ్లో కూడా మీకు చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో నేను కొన్ని టిప్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. అయితే ఫస్ట్ అసలు ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ఏంటి, అసలు ఎందుకు లైఫ్లో ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది అవసరం అంటే, మనకి సొసైటీలో 90% ఆఫ్ ద పీపుల్ ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ప్లానింగ్. సో వాళ్ళకి అసలు ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ఏంటి, ఎలా చేసుకోవాలి అనే దాని గురించి అస్సలు చాలా మందికి తెలియదు. ఈవెన్ ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా చాలా మంది తెలియదు. సో దే కీప్ ఆన్ ఎర్నింగ్ మనీ, వాళ్ళు ఎర్న్ చేస్తూనే వెళ్ళిపోతారు తప్ప దాన్ని ప్రాపర్గా ఎట్లా యూటిలైజ్ చేయాలి, ఎట్లా సేవ్ చేయాలి, ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి అనే దాని గురించి ప్రాపర్గా ఐడియా అనేది ఉండదు చాలా మందికి. అయితే ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది అసలు ఎందుకు అంటే, మనకి బేసికల్గా లైఫ్లో అనేది ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సర్వైవ్ కావడం. సో సర్వైవ్ కావాలి అంటే మనకి ఏం కావాలి అంటే, యూ షుడ్ ఎర్న్ సంథింగ్. మనకి మనీ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది సర్వైవ్ కావడానికి. అంటే ఎర్నింగ్ మనీ అనేది ఒకటే ఇంపార్టెంట్ థింగ్ అంటే, మనకి సొసైటీలో చూస్తే చాలా మంది పెద్ద పెద్ద ఇన్కమ్స్ కూడా ఎర్న్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు ప్రాపర్గా లైఫ్లో బ్యాలెన్స్ లైఫ్ అనేది లీడ్ చేయలేకపోతున్నారు, చాలా స్ట్రగుల్ అవుతున్నారు, అప్పులు చేస్తున్నారు. సో దానికి ప్రాపర్ రీజన్ ఏంటంటే, దే డోంట్ హ్యావ్ ఎ ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనమాట. వాళ్ళు బేసికల్గా ప్రయర్గా వాళ్ళు ప్లానింగ్ అనేది చేసుకోలేదు. బికాస్ ఆఫ్ దట్ రీజన్ దే ఆర్ స్ట్రగ్లింగ్ ఎ లాట్ ఈవెన్ దో దే ఎర్నింగ్ మోర్ మనీ. అయితే సర్వైవల్కి మనకి మెయిన్ రిసోర్స్ ఏంటంటే ఎర్నింగ్ చేయాలి. ఎర్నింగ్ చేస్తేనే సర్వైవల్ పర్ఫెక్ట్గా ఉంటుందని మనం చెప్పలేము. ఆ ఎర్న్ చేసిన మనీని మనం పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేయగలగాలి. అంటే కొంచెం మనీని మనం సేవ్ చేయాలి, కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేయాలి, కొంచెం సర్వైవల్కి నీడ్స్కి యూజ్ చేసుకోవాలి, కొంత వాంట్స్కి యూజ్ చేసుకోవాలి. అట్లా డిఫరెంట్ కేటగిరీస్లో మనము దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకున్నప్పుడే మన లైఫ్లో ప్రాపర్ బ్యాలెన్స్ అనేది ఉంటుందన్నమాట. సో దానికోసము ఫినాన్షియల్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఈ ఫినాన్షియల్ ప్లానింగ్ అసలు లేకపోతే ఏమవుతుంది అంటే, రేపొద్దున మీకు లైఫ్ అనేది చాలా అన్సర్టెనిటీ. సో మీకు ఏదైనా ఎమర్జెన్సీ వచ్చింది అనుకోండి, అప్పుడు ఆ టైంకి మనీ ఉండకపోవచ్చు, అప్పుడు మీకు చాలా స్ట్రగుల్ అవుతుంటారు. అది ఒక బిగ్గెస్ట్ ప్రాబ్లం. అది కాక మీకు చిన్న అవసరాలు కానీ పెద్ద అవసరాలకు వచ్చినప్పుడల్లా ఎవరినో ఒకరిని ఏదో ఒకటి అడుగుతుంటారు. సో వీళ్ళు ఎవరినో ఒకరిని అప్పు అడుగుతుంటారు, ఫ్రెండ్స్నో, రిలేటివ్స్నో, ఎవరు తెలిసిన వాళ్ళనో. ఎప్పుడు అలా అప్పు చేస్తూ ఉంటారు అనమాట. అది పెరిగిపోతుంది. దానివల్ల మీకు మెంటల్గా స్ట్రెస్ పెరిగిపోతుంటుంది. దానివల్ల మీకు లైఫ్ అనేది ప్రాపర్ బ్యాలెన్స్డ్గా ఉండదు. తర్వాత ఏంటంటే, బేసికల్గా క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది మీరు లీడ్ చేయలేరు ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ ఉన్నప్పుడు. సో ఇవన్నీ ఉండకూడదు అనుకుంటే, పీస్ఫుల్గా ఉండాలనుకుంటే మీరు ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది డెఫినెట్గా చేసుకోవాలి. సో అది ఇంపార్టెన్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే. అయితే ఎవరు చేసుకోవాలి ఫైనాన్షియల్ ప్లానింగ్? ఏ ఏజ్లో ఉన్న వాళ్ళు చేసుకోవాలి, ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళు చేసుకోవాలంటే, ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది అందరికీ అప్లికేబుల్. ఈవెన్ ఈ స్టడీలో ఉన్నా సరే. చిన్న పిల్లలు ఉంటారు అనుకోండి, వాళ్ళు చదువుకుంటుంటారు, ఇలా 10th క్లాస్, ఇంటర్మీడియట్ అట్లా చదువుకుంటుంటారు. ఆ స్టేజ్ నుంచి కూడా, అంతకు ముందు నుంచి కూడా వాళ్ళకి ఈ ప్లానింగ్ అనేది డెఫినెట్గా ఉండాలి. అంటే ఇప్పుడు పేరెంట్స్ ఉన్నారనుకోండి, పిల్లలు ఏవో మనీ అడుగుతుంటారు అనుకోండి, వాళ్ళకి అడిగిందల్లా ఇచ్చేస్తుంటారు, అడిగిందల్లా కొనిపెట్టేస్తుంటారు. అలా కాకుండా వాళ్ళకి ఒక మైండ్ సెట్ మీరు అలవాటు చేయాలి. ఎట్లా అంటే, మీరు ఏదైనా ఒకటి కొనుక్కోవడానికి ఏదైనా అడిగారు అనుకోండి, వీళ్ళు మనీ ఇచ్చేస్తారు జనరల్గా. అలా కాకుండా అది ఇచ్చినప్పుడు ఇస్తూ ఏం చేయాలంటే, దానిని డబుల్ చేయడం ఎట్లాగా, లేదా త్రిబుల్ చేయడం ఎట్లాగా అని మీరు వాళ్ళని అడిగారు అనుకోండి, దే స్టార్ట్ థింకింగ్ అనమాట. సో దాన్ని ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి, దాని నుంచి మళ్ళీ ఎలాగా మనీ ఎర్న్ చేయాలి, దాని గురించి అలా ఆలోచించడం అనేది వాళ్ళు స్టార్ట్ చేస్తారు ఇనీషియల్ స్టేజ్లో. సో ఆ స్టేజ్ నుంచి కూడా ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది చాలా అవసరం అనమాట. సో మీరు స్టడీలో ఉన్నా, లేకపోతే కాలేజ్ ఎడ్యుకేషన్లో ఉన్నా, కెరీర్లో ఉన్నా, లేకపోతే మీరు జాబ్ చేస్తున్నా, లేకపోతే మీరు కంప్లీట్ జాబ్ కెరీర్ లైఫ్ కంప్లీట్ అయ్యి రిటైర్మెంట్ స్టేజ్లో ఉన్నా కూడా, ప్రతి స్టేజ్లో కూడా ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది చేసుకుంటే పర్ఫెక్ట్గా మీ లైఫ్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుంది. అన్ని స్టేజ్లో వాళ్ళకి ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది డెఫినెట్గా చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ఏంటంటే, చాలా మంది కొంచెం హైయర్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఉంటారు, లేకపోతే వాళ్ళకి సిఏస్ ఉంటారు, వాళ్ళ అడ్వైస్ తీసుకుంటారు. బట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ, లేకపోతే చాలా లోయర్ ఇన్కమ్ వస్తున్న వాళ్ళు కూడా ఫైనాన్షియల్ ప్లానింగ్ వాళ్ళు ఓన్గా చేసుకోవచ్చు. అయితే ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవాలంటే ఇన్కమ్ చాలా హైగా వస్తేనే చేసుకోవాలంటే అట్లా ఏం లేదండి. మినిమం శాలరీ ఎంత ఉన్నా సరే, మినిమం అట్లీస్ట్ 5,000 10,000 మినిమం శాలరీ వస్తున్నా సరే, యూ కెన్ డూ ద ఫైనాన్షియల్ ప్లానింగ్. అయితే ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది అందరూ చేసుకోవచ్చు. మీరు ఎంత ఇన్కమ్ ఉన్నా సరే ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మీకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఎట్లా అంటే, ఎలా చేసుకోవాలి అంటే, బేసికల్గా మనకి ఒక ఫార్ములా అనేది జనరల్గా ఫాలో అవుతుంటారు చాలామంది. ఏంటి ఫార్ములా అంటే, మనకి ఒక ఇన్కమ్ వస్తుంది, ఆ ఇన్కమ్లోంచి మనము ఎక్స్పెన్సెస్ చేసేస్తాం ఫస్ట్.
మనకి నీడ్స్ ఏమన్నాయి, వాంట్స్ ఏమన్నాయి, ఎక్స్పెన్సెస్ చేసేసిన తర్వాత మిగతాది ఏముందో దాన్ని మనం సేవింగ్స్ చేస్తుంటాం. అది జనరల్గా 90% ఆఫ్ ద పీపుల్ చేసేటటువంటిది. ఇన్కమ్ వస్తుంది, దాంట్లో ఉన్న ఎక్స్పెన్సెస్ అన్నీ పోగా ఏమైనా మిగిలితే దాన్ని సేవ్ చేస్తారు, లేకపోతే లేదు. అది ట్రెడిషనల్ ప్రాసెస్. అలా కాకుండా ఫస్ట్ మీకు ఇన్కమ్ వచ్చిన తర్వాత ఫస్ట్ మీరు సేవింగ్కి కొంచెం పెట్టేసండి, ఒక 10% 20% అట్లా పక్కన పెట్టేస్తే మిగతా అది మీరు ఎక్స్పెన్సెస్గా ఖర్చు పెట్టుకోవాలి. సో ఇది బెస్ట్ ఫార్ములా అనమాట. చాలామంది జీనియస్లు ఫాలో అవుతున్నది కూడా ఇదే ఫార్ములా. ఇలా చేసినట్టయితే మీరు పర్ఫెక్ట్గా మీకు వచ్చిన ఇన్కమ్లో కొంచెం సేవింగ్స్కి చేసుకోగలుగుతారు. అయితే మీరు ఇన్కమ్ ఎర్నింగ్ చేయడమే కాదు, దాంట్లో మీకు కొంచెం కేటగిరైజేషన్స్ అని మీకు తెలియాలి. మీకు ఎగ్జాక్ట్గా ఉన్న నీడ్స్ ఏంటి, తర్వాత వాంట్స్ ఏంటి, తర్వాత అందులో సేవింగ్స్ ఏంటి, మీకు వచ్చిన ఇన్కంలో ఏమేమి సేవింగ్స్ చేయాలి, ఈ సేవింగ్స్కి ఇన్వెస్ట్మెంట్స్కి ఏంటి డిఫరెన్స్, సేవింగ్స్ ఎంత చేయాలి, ఇన్వెస్ట్మెంట్ ఎంత చేయాలి. సో వీటి మీద ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లారిటీ ఉండాలి ఇనీషియల్గా. సో ఈ క్లారిటీ ఉండాలంటే మీరు ఒక ప్రాపర్ ఫినాన్షియల్ ప్లానింగ్ అనేది తయారు చేసుకోవాలి. సో మీకు ఇన్కమ్ ఎంత వస్తుంది, మీకు మంత్లీ ఖర్చులు ఏమేమి అవుతున్నాయి, వాట్ ఆర్ ద ఎక్స్పెన్సెస్ ఏంటి. అయితే ఎక్స్పెన్సెస్ కాకముందే మీరు సేవింగ్ కొంచెం పెట్టుకున్నారనుకోండి, మిగతా దాన్ని ఎక్స్పెన్స్ చేస్తారు. అదే మీరు ఎక్స్పెన్స్ చేసిన తర్వాత సేవింగ్ చేద్దాం అనుకుంటే మీకు ఎండ్ ఆఫ్ ద మంత్, ఎండ్ ఆఫ్ ద డే మీకు ఏమేమి మిగులుతుంది. సో ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. సో దీనికి ఒక ఫార్ములా చాలామంది ఫాలో అవుతుంటారు. ఏంటంటే మీకు వచ్చిన ఇన్కమ్లో ఒక 50% నీడ్స్కి ఖర్చు పెట్టుకోండి, అంటే డెఫినెట్గా నెసెసరీస్ అనమాట అవన్నీ. సెకండ్ ఏంటంటే 30% మీ వాంట్స్, లేకపోతే షాపింగ్, మూవీస్ అట్లాంటివి. 20% సేవింగ్ చేసుకోండి. సో ఇది జనరల్ ఫార్ములా చాలామంది ఫాలో అవుతుంటారు. ఇంకా మీరు ఎక్కువ సేవింగ్ చేసుకోగలిగితే ఒక 30% 40% వరకు కూడా మీరు సేవింగ్ చేసుకోవచ్చు. ఇట్లా ఒక కామన్ ఫార్ములా అనేది చాలామంది ఫాలో అవుతుంటారు. సో ఇలా మీరు మీకు వచ్చిన మనీని ప్రాపర్గా సేవ్ చేయాలి. కొంచెం ఏంటంటే నెసెసిటీస్ అంటే ఏంటంటే నీడ్స్కి, కొన్ని వాంట్స్కి, ఆ తర్వాత సేవింగ్స్ లేదా ఇన్వెస్ట్మెంట్స్కి పెడుతూ ఉండాలి. సో ఈ రకంగా మీరు ప్లానింగ్ చేసుకోవాలి. అయితే ఎక్కడ సేవ్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇక్కడ మీకు బేసికల్గా ఇన్వెస్ట్మెంట్కి సేవింగ్కి కొంచెం డిఫరెన్స్ తెలియాలి. సేవింగ్ అంటే ఏంటి, మీకు వచ్చిన ఇన్కమ్లో కొంచెం అమౌంట్ మీరు ఎక్కడో బ్యాంక్లోనో లేకపోతే ఎక్కడొక్కడ అట్లా పెట్టేస్తారు. అది దానివల్ల దాంతో మళ్ళీ ఎక్కువ మనీ మీరు జనరేట్ చేయలేరు. సేవింగ్ అనేది మీరు ఏదైతే మనీ ఉంచారో అది అలాగే ఉంటుంది. సో మీరు కొంచెం కొంచెం సేవ్ చేస్తుంటారు మనీని, ఆ మనీ మీరు ఎంత మనీ పెట్టారో అంతే ఉంటుంది. దట్స్ అ సేవింగ్. మీకు ఎమర్జెన్సీ అప్పుడు ఏదైనా అవసరం వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని ఖర్చు పెట్టేస్తుంటారు. ఇన్వెస్ట్మెంట్ ఈజ్ నథింగ్ బట్ వాట్, మీకు ఏదైతే మనీ ఉందో ఆ సేవింగ్స్లోంచి కొంత పర్సెంట్ మీరు ఇన్వెస్ట్మెంట్, అంటే ఆ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, బేసికల్గా మీరు ఏదైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో ఆ మనీతో మళ్ళీ మనీ జనరేట్ అవుతుంది అనమాట. దట్స్ కాల్డ్ ఇన్వెస్ట్మెంట్. సో మన ఇండియన్ ట్రెడిషన్లో చాలామంది మన పెద్దవాళ్ళ దగ్గర నుంచి చెప్తున్నది ఏంటంటే సేవింగ్స్. బై డిఫాల్ట్ మనకి సేవింగ్స్ ఎక్కువ అలవాటు పడి ఉంటాం. మన మైండ్ సెట్ అంతా కూడా ఏమన్నా కొంచెం మిగిలితే సేవ్ చేయమని అంటాం. అది ఒక ఊత పదం కింద మనకు వచ్చేస్తుంటుంది. ఇన్వెస్ట్మెంట్ అనేది ఫస్ట్ రాదు. బికాజ్ ఎందుకంటే మనకి చిన్నప్పటి నుంచి ఎడ్యుకేషన్ సిస్టంలో కానీ, కాలేజ్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఎక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడరు, సేవింగ్స్ గురించే మాట్లాడతారు. ఏమన్నా ఉంటే ఇక సేవ్ చేయండి అంతే తప్ప ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కడ ఉండదు. సో మనకి ఇండియన్ కల్చర్లో బేసికల్గా ఏంటంటే ఈ సేవింగ్ కాన్సెప్ట్ ఎక్కువగా ఉంటుంది, కానీ ఇన్వెస్ట్మెంట్ కాన్సెప్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట. అదే మీకు మన వేరే కంట్రీస్లో వెళ్ళామనుకోండి, వాళ్ళు ఎక్కువ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడతారు. ఇవి చిన్న ఏజ్లోంచి కూడా వాళ్ళు ఉన్న మనీని ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏమవుతుంది, ఆ మనీయే మళ్ళీ మనీ ఎర్న్ చేస్తుంది అనమాట. సో దట్ అగైన్ కమ్స్ అండర్ ద ప్యాసివ్ ఇన్కమ్ అవుతుంది. ఈవెన్ 100 రూపీస్ మినిమం ఉన్నా సరే యూ కెన్ ఇన్వెస్ట్. ఈ రోజులో అయితే మీకు చాలా ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి. సో దట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ అనమాట సేవింగ్స్కి, ఇన్వెస్ట్మెంట్కి. సో మన కల్చర్లో ఎక్కువ ఏంటంటే సేవింగ్స్కే ఇంపార్టెన్స్ ఇస్తారు. సో ఆ అమౌంట్ అంతా సేవింగ్స్లో ఎక్కడో పెట్టేస్తారు, అది అలాగే ఉంటుంది, అది గ్రో అవ్వదు. అదే మీకు ఇన్వెస్ట్మెంట్లో పెట్టినప్పుడు ఏమవుతుందంటే మనీ అనేది గ్రో ఉంటుంది, దానికి ఒక కంపౌండ్ ఇంట్రెస్టింగ్ అనేది ఉంటుంది. మీకు లాంగ్ టర్మ్ అవుతున్న కొలది మీకు అది కంపౌండ్ ఇంట్రెస్ట్ యాడ్ అయ్యి హ్యూజ్ మనీ జనరేట్ అవుతుంది. దట్స్ అ సింపుల్ డిఫరెన్స్ అనమాట సేవింగ్స్కి, ఇన్వెస్ట్మెంట్కి. సో సేవింగ్స్లోనే మళ్ళీ కొంత పర్సెంటేజ్ డివైడ్ చేసి దాన్ని ఇన్వెస్ట్మెంట్గా కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి. సో ఇవన్నీ మనము ఫాలో అవ్వాల్సినటువంటి రూల్స్ అనమాట. అయితే ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి అంటే దేర్ ఆర్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. మనకి ఇట్లా కేటగిరైజ్ చేసుకోవడం, వచ్చిన ఇన్కమ్ని కొంచెం పర్సెంటేజ్ నీడ్స్కి, కొంచెం పర్సెంటేజ్ వాంట్స్కి, కొంచెం పర్సెంటేజ్ సేవింగ్స్కి పెట్టి సేవింగ్స్లో మళ్ళీ కొంచెం పర్సెంట్ ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ఒక ప్రీ ప్లాన్డ్గా మనం ఒక ప్లాన్ చేసుకోవాలి. సో దట్ ఈస్ కాల్డ్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ అని అంటాం. అయితే మనము ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి. సో ఈ క్వశ్చన్ అనేది చాలా హ్యూజ్ కాన్సెప్ట్. ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలంటే వీ హ్యావ్ సో మెనీ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి మార్కెట్లో. అయితే నేను బేసికల్గా అందరికీ పాసిబుల్ అయ్యేలాగా వెరీ బేసిక్ కొన్ని ఆప్షన్స్ నేను డిస్కస్ చేస్తాను. అది మీకు ఏది సూటబుల్ అయితే అక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేసుకోవచ్చు. అంటే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ అనేవి పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతాయి, వాళ్ళ ఇన్కమ్ బట్టి, వాళ్ళ అవసరాలను బట్టి చేంజ్ అవుతుంటుంది. విచ్ ఎవర్ ఈ సూటబుల్ యూ కెన్ చూస్ దట్ ఆప్షన్.
అయితే మీకు ఇక్కడ ఒకటి మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి, ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కడ చేయాలి, ఎంత చేయాలి, ఎంతవరకు చేయాలి, ఎంత టైం చేయాలనే దాని గురించి తెలియాలంటే నాకు చిన్న స్టోరీ చెప్తాను మీకు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక చిన్న తక్కువ డిస్టెన్స్ ఉందనుకోండి, మనం నడుచుకుంటూ వెళ్ళిపోతాం. అదే కొంచెం డిస్టెన్స్ ఎక్కువ ఉందనుకోండి, మనం లేదా ఆటోనో లేదా కారో తీసుకెళ్తాం. ఇంకా డిస్టెన్స్ ఎక్కువ ఉందన్న, లేదా ఒక ఊరికి వెళ్ళాలనుకోండి, ఒక బస్సు లేకపోతే ఒక ట్రైన్ ఎక్కి వెళ్తాం. లేదు నేను ఒక వేరే స్టేట్లో అయితే వేరే కంట్రీ వెళ్ళాలనుకోండి, లేకపోతే ఒక ఫ్లైట్ ఎక్కి వెళ్తాం. ఇక్కడ మీరు ఆలోచిస్తే మన డిస్టెన్స్ని బట్టి మనము ఒక వెహికల్ చూస్ చేసుకుంటున్నాం. ఒక డిస్టెన్స్ బట్టి మనం వెహికల్ చూసుకోవాలి. అంటే మనకు ఒక డిస్టెన్స్ షార్ట్ అయితే బై వాక్ వెళ్ళిపోతున్నాం, లేకపోతే బై బైక్ వెళ్తున్నాం. అది ఇంకా డిస్టెన్స్ ఎక్కువైతే బై ఆటో బై బస్ వెళ్తున్నాం. ఇంకా డిస్టెన్స్ ఎక్కువైతే మనం ట్రైన్ లేకపోతే ఇంకా వేరే కంట్రీస్కి వెళ్ళాలంటే ఫ్లైట్ వెళ్తున్నాం కదా. సో డిస్టెన్స్ బట్టి మనం ఏదైతే ఇన్స్ట్రుమెంట్ చూస్ చేసుకుంటున్నామో, అలాగే మన రిక్వైర్మెంట్ బట్టి, మన నేచర్ ఆఫ్ లైఫ్ స్టైల్ బట్టి మనం కూడా ఒక ఇన్స్ట్రుమెంట్స్ని చూస్ చేసుకోవాలి. దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. అట్లాగే ఈ ఎలా చూస్ చేసుకోవాలి, ఇక్కడ మనకి డిస్టెన్స్ ఎట్లా అయితే అనుకుంటున్నామో, మన లైఫ్లో కూడా మన రిక్వైర్మెంట్ ఎట్లా ఉంటుంది అంటే గోల్స్ని బట్టి ఉంటుంది. మనకి ఒక 2 monthsలోనే హ్యూజ్ మనీ అవసరం అవ్వచ్చు, లేకపోతే 1 year తర్వాత అవసరం అయి ఉండొచ్చు, లేకపోతే ఒక 5 years తర్వాత, ఒక 10 years తర్వాత అవసరమై ఉండొచ్చు. ఇట్ డిపెండ్స్ అపాన్ ద గోల్స్ అనమాట. మళ్ళీ అగైన్ గోల్స్ అనేది చాలా పెద్ద కాన్సెప్ట్. బ్రీఫ్గా వెరీ హై లెవెల్ చెప్పాలంటే కొంతమందికి ఏంటంటే బేసిక్ గోల్స్ ఉంటాయి. ఎట్లా అంటే ఇల్లు కట్టుకోవడం అనేది ఒక గోల్ ఉండొచ్చు, లేకపోతే ఒక కార్ కొనుక్కోవడం అనేది ఒక గోల్ ఉండొచ్చు, లేకపోతే పిల్లలైతే వాళ్ళ ఎడ్యుకేషన్ సంబంధించిన గోల్స్ ఉండొచ్చు, లేకపోతే రిటైర్మెంట్ గోల్స్ ఉండొచ్చు. ఇవన్నీ డిఫరెంట్ టైప్ ఆఫ్ గోల్స్ అనమాట. అయితే మీ గోల్ బట్టి ఇక్కడ మన డిస్టెన్స్ బట్టి ఎలా ఇన్స్ట్రుమెంట్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నామో ట్రావెలింగ్కి, మీ ఈ ఫినాన్షియల్గా కూడా మీ లైఫ్లో కూడా ఈ గోల్స్ని బట్టి మీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అనేది చూస్ చేసుకుంటూ ఉంటారు. సో సపోజ్ మీరు షార్ట్ టర్మ్ లేదా మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్, ఇట్లా డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆప్షన్స్ ఉంటాయి. మీకు షార్ట్ టర్మ్ కానీ లేకపోతే మిడ్ టర్మ్ కావాలనుకోండి, ఎఫ్డీస్కి వెళ్ళిపోవచ్చు, లేదా ఫిక్స్డ్ డిపాజిట్ టర్మ్స్ ఉంటాయి మీకు బ్యాంక్లో. సో ఏ బ్యాంక్లో అయినా సరే మీకు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవచ్చు. సో ఒక 6 months లేదా 1 year, 2 years, 3 years వరకు మాక్సిమం ఎంత పీరియడ్ కావాలంటే అంత పీరియడ్ వరకు మీరు అందరూ ఉంచుకోవచ్చు. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. సో ఇది షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయితే మాక్సిమం పీపుల్ దాన్ని ప్రిఫర్ చేస్తారు. డ్యూరేషన్ ఎక్కువ కొలిది మీకు రిటర్న్ అనేది ఎక్కువ వస్తుంది ఎప్పుడైనా సరే. డ్యూరేషన్ ఒకటి, తర్వాత రిస్క్ ఫ్యాక్టర్ ఒకటి. రిస్క్ ఎక్కువ చేసే కొలిది మీకు రిటర్న్స్ కూడా ఎక్కువ వస్తాయి. అది మీకు ఈ ఫైనాన్షియల్గా ఉన్న కాన్సెప్ట్ అనమాట. సో మీకు మనీ సేఫ్ ఉండాలి, నాకు అంత ఎక్కువ రిటర్న్స్ అవసరం లేదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు నాకు కన్వీనియన్స్ ఉండాలి అంటే లిక్విడిటీ అంటాం దాన్ని. ఉండాలంటే మీకు ఫిక్స్డ్ డిపాజిట్లోకి వెళ్ళిపోతే సరిపోతుంది. లేదు నేను కొంచెం మిడ్ టర్మ్ వెళ్ళాలనుకుంటున్నాక దానికి కూడా ఫిక్స్డ్ డిపాజిట్స్ కాకుండా ఇంకా కొన్ని ప్లాన్స్ అన్నీ ఉంటాయి. సో అవి చూస్ చేసుకోవచ్చు, లేదా పాలసీస్ ఉంటాయి అవి చూస్ చేసుకోవచ్చు. లేదు నాకు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కావాలి, లేకపోతే ఒక 3 years, 5 years, 10 years అనుకుంటే డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. లైక్ మ్యూచువల్ ఫండ్స్ కానీ, లేకపోతే స్టాక్స్ కానీ, ఇట్లాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అనేవి ఉన్నాయి. డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ అని అంటాం ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకునేటప్పుడు. సో వీటిలో మీరు ఏది ప్రాపర్గా మీ లైఫ్ స్టైల్కి సూట్ అవుతుందో, మీ ఇన్కమ్కి సూట్ అవుతుందో, మీ గోల్స్ని బట్టి మీరు డిసైడ్ చేసుకొని చూస్ చేసుకోవాల్సిన ఆప్షన్స్ అనమాట. అయితే మీరు చూస్ చేసుకున్నప్పుడు మీకు కొంచెం అవేర్నెస్ కూడా ఉండాలి. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి మార్కెట్లో, ఓకే, ఆ పాలసీస్ గురించి కానీ, స్కీమ్స్ గురించి కానీ, అసలు అయితే స్టాక్స్ గురించి కానీ, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ గురించి కానీ, వీటి మీద కొంచెం బేసిక్ అండర్స్టాండింగ్ అనేది కావాలి, రైట్. సో లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ కానీ స్టాక్స్ కానీ వెళ్ళాలనుకోండి, ఇంకా కొంచెం అడ్వాన్స్డ్ నాలెడ్జ్ ఉంటే చాలా బెస్ట్ అనమాట. లేదు మీకు ఇదంతా అవసరం లేదు, జస్ట్ మీకు గైడెన్స్ కావాలంటే కనుక మీరు ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్నో లేకపోతే సీఏనో కన్సల్ట్ చేస్తే వాళ్ళు మీ లైఫ్ స్టైల్ మొత్తం, మీకు ఇన్కమ్, ఎక్స్పెన్సెస్ ఇవన్నీ కరెక్ట్గా తెలుసుకొని వాళ్ళు ప్రాపర్ ఒక ప్లానింగ్ చేసి మీకు సజెస్ట్ చేస్తారనమాట. సో అట్లా వాళ్ళ గైడెన్స్ అనేది తీసుకోవచ్చు. సో ఇది లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది. మీరు ఓన్లీ ఎర్న్ చేస్తేనే ఫైనాన్షియల్ అడ్వైజర్ కావాలో, లేకపోతే ఎక్కువ మనీ ఉన్నప్పుడే మీకు ఫైనాన్షియల్ ప్లానింగ్ అవసరం అనేది మాత్రం ఎప్పుడు అనుకోకండి. 90% పీపుల్ ఇట్లాగే అనుకుంటారు. చాలా ఇన్కమ్ వచ్చిన వాళ్ళకే ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉంటుంది, లేకపోతే అసలు అవసరం లేదు అని అనుకుంటారు. కానీ ఒక లైఫ్లో స్టేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళ మనీని ఒక ప్రాపర్ వేలో కంట్రోల్ చేయలేక వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఉండవు, సేవింగ్స్ ప్రాపర్గా ఉండదు, ఎప్పుడు వచ్చిన ఇన్కమ్ అప్పుడే ఖర్చు పెట్టేస్తుంటారు, ఇంకా సరిపోక అప్పులు చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి చాలా బర్డెన్గా ఫీల్ అవుతుంటారు. సో దానివల్ల వచ్చే నష్టం ఏంటంటే మీరు ఒకరి మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, మీరు ఒకళ్ళు అడుగుతున్నారంటే దట్స్ ఏ కైండ్ ఆఫ్ ఏ అవమానం లాగానే మీరు ఫీల్ అవ్వాలి. సో ఆ స్టేజ్ రాకుండా ఉండాలంటే యూ హ్యావ్ టు బి ప్లాన్ ప్రయర్ టు అనమాట. మీ ఇన్కమ్ ఎంత వస్తుందో దాని తగ్గట్టుగానే మీరు ఎక్స్పెన్సెస్ ఉండాలి, దాని తగ్గట్టుగానే సేవింగ్స్ ఉండాలి, దాని తగ్గట్టుగానే ఇన్వెస్ట్మెంట్ ఉండాలి తప్ప బోర్డర్ క్రాస్ చేయకూడదు. ఓకే, మీరు ఎర్నింగ్ పెంచుకోవచ్చు, మీ అవసరాన్ని బట్టి మీ ఎర్నింగ్ పెంచుకోవచ్చు, దాని తగ్గట్టుగా మీరు ఎక్స్ట్రా స్కిల్స్ పెంచుకోవచ్చు, ఎక్స్ట్రా ఎర్న్ చేయొచ్చు. బట్ ఇంకొకరి మీద డిపెండ్ అయ్యే పరిస్థితి కానీ, లేకపోతే అప్పులు చేసే పరిస్థితి కానీ ఎప్పుడూ రాకూడదంటే డెఫినెట్గా మీరు ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది చేసుకోవాలి. మీ గోల్స్
ప్రయర్గా మీరు ఐడెంటిఫై చేయాలి. సో మీ లైఫ్ స్పాన్లో ఏమేమి అచీవ్ చేయాలనుకుంటున్నారు, ఏమేమి చేయాలి, లేకపోతే ఇల్లు, కారు, పిల్లల ఎడ్యుకేషను, లేకపోతే రిటైర్మెంట్ ప్లానింగ్, సో ఇట్లాంటివన్నీ డిఫరెంట్ గోల్స్ ఉంటాయి. సో అవన్నీ మీరు ముందే ఐడెంటిఫై చేసి దాని తగ్గట్టుగా ముందే ఇక్కడ ఎప్పుడైతే మీరు కెరీర్ స్టార్ట్ చేస్తున్నారో అప్పటి నుంచే మీరు ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది చేసుకుంటుంటే మీకు లైఫ్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుంది. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు మనము ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవడానికి నేను కొన్ని టిప్స్ అనేవి మీకు నేను ఇస్తాను. సో ఫస్ట్ టిప్ ఏంటంటే మీకు ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ అనేది ఎర్లీ ఏజ్లోనే స్టార్ట్ చేసుకోండి. ఇన్వెస్ట్మెంట్ అనేది ఎర్లీ ఏజ్లోనే స్టార్ట్ చేసుకోండి. మీ స్టూడెంట్ లైఫ్లో నుంచి కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మీ కెరీర్ స్టార్ట్ చేశారో అప్పటి నుంచి అయినా చేసుకోవచ్చు. మీకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మీకు స్టూడెంట్ లైఫ్లో మీకు పేరెంట్స్ లేదా పాకెట్ మనీ అట్లాంటిది ఇస్తూ ఉంటారు కదా. సో మీకు ఆ పాకెట్ మనీ లాంటివి కంప్లీట్గా ఖర్చు చేసేయకుండా దాంట్లో ఒక కొంత పర్సెంట్ మీరు ఒక చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్లో మ్యూచువల్ ఫండ్స్ లాంటివి అట్లాంటివి పెట్టారనుకోండి. ఈ మధ్య చాలా యాప్స్ కూడా వచ్చేసినాయి. సో వాటిలో పెట్టడం వల్ల ఏమవుతుందంటే మీకు ఒక రిటర్న్ వస్తాయి కదా, ఆ రిటర్న్స్ని మీరు ఎక్స్పెన్సెస్గా ఖర్చు పెట్టుకొని అసలు అమౌంట్ అట్లాగే ఉంచుకుంటే అది కంపౌండ్ ఇంట్రెస్ట్ యాడ్ అయ్యి లాంగ్ టర్మ్లో మీకు ఎక్కువ అమౌంట్ కింద తయారవుతుంది అనమాట. సో అది బెస్ట్ టిప్ ఇప్పుడున్న స్టూడెంట్స్కి ఏంటంటే, అదే ఏజ్లో ఉన్న వాళ్ళైనా చేయొచ్చు, మీరు కెరీర్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళైనా సరే మీరు ఎంత తొందరగా కెరీర్ స్టార్ట్ చేస్తే అంత బెస్ట్. మీ 30s 40s వచ్చిన తర్వాత మీరు స్టార్ట్ చేస్తే అప్పుడు మీకు టైం చాలా తక్కువ ఉంటుంది అనమాట. అదే మీరు 20sలోనే స్టార్ట్ చేశారనుకోండి, మీకు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చాలా గ్యాప్ ఉంటుంది కాబట్టి ఆ పీరియడ్ ఆఫ్ టైం పెరిగే కొద్దీ మీకు రిటర్న్స్ అనేవి ఎక్కువ వస్తుంటాయి. అయితే మీకు ఇక్కడ ఫైనాన్షియల్గా మెయిన్ ఇంపార్టెంట్ ఒక థింగ్ ఏంటంటే 2 ఫ్యాక్టర్స్ చాలా ఇంపార్టెంట్. ఏంటంటే లాంగ్ టర్మ్, అంటే మీకు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఎక్కువ హ్యూజ్ మనీ జనరేట్ అవుతుంది. సెకండ్ ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఒకటి ఉంటుంది. అంటే మీరు ఎక్కువ రిస్క్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు ఎక్కువ రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అనమాట. దట్ డిపెండ్స్ అపాన్ ద టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ యూ హ్యావ్ చూజన్. సో అది ఫస్ట్ టిప్. సెకండ్ టిప్ ఏంటంటే లగ్జరీ లైఫ్కి ఎప్పుడు అలవాటు పడకండి. సో ఇనీషియల్ స్టేజ్లో మీ స్టడీ ఏజ్లో ఉన్నా లేకపోతే కెరీర్ స్టార్ట్ చేస్తున్నప్పుడు కొత్తలో ఏమవుతుందో మీకు లగ్జరీస్కి అలవాటు పడ్డారనుకోండి, మీరు ఎక్కువ ఖర్చు చేసేస్తారు అక్కడ. సో మీరు అక్కడ సేవింగ్ చేయడానికి లేకపోతే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అసలు ఏం మిగలదు. తర్వాత మీ లైఫ్లో చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. సో లగ్జరీస్ అనేది అలవాటు పడకండి. థర్డ్ థింగ్ ఏంటంటే బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి మ్యాక్సిమం లేకుండా చూసుకోండి, అలవాటు పడకండి. సో బ్యాడ్ హ్యాబిట్స్, వ్యసనాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా హ్యూజ్గా ఎక్స్పెన్సెస్ చేసేస్తూ ఉంటారు. వాళ్ళకి దాని మీద ఒక కంట్రోలింగ్ అంటూ ఉండదు. సో దానివల్ల ప్రాబ్లం ఏంటంటే మీకు ఫైనాన్షియల్గా డ్యామేజ్ అవుతారు, మీ ప్రాపర్ సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్ చేయలేరు. సెకండ్ థింగ్ ఏంటంటే దానివల్ల మీ హెల్త్ పాడవుతుంది. థర్డ్ థింగ్ ఏంటంటే మీ మీద డిపెండెన్సీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా స్ట్రగుల్ అవుతుంటారు ఫ్యామిలీలో. సో వ్యసనాలకి వాటికి అలవాటు పడకండి. లగ్జరీ లైఫ్ని లీడ్ చేయాలని అనుకోకండి. సో దానివల్ల మీకు లగ్జరీస్కి వెళ్ళే కొద్ది ఏమవుతుందంటే తర్వాత మీకు ప్రాబ్లమ్స్ వచ్చినా కష్టం వచ్చినా సరే మీరు ఓర్చుకోలేరు అనమాట. సో ఆ లగ్జరీస్ అనేది దానికి కూడా ఒక మోడరేషన్ అనేది ఉండాలి. మోడరేట్గా ఎంజాయ్ చేస్తే పర్వాలేదు, కానీ అతి అనేది ఎప్పటికీ కూడా చాలా డేంజరస్ అనమాట. సో తర్వాత అదొకటి. తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఫస్ట్ మనము కష్టపడితేనే తర్వాత మనం సుఖపడగలము అనేది ఒక ప్రిన్సిపల్ పెట్టుకోండి. చాలా మంది ఏంటంటే ఎప్పుడు కష్టపడుతున్నామే అని అనుకుంటారు, కానీ దానివల్ల తర్వాత సుఖం అనేది వస్తుంది. తర్వాత మీరు హ్యాపీ లైఫ్ని లీడ్ చేయగలుగుతారు. మీరు ఒక అకాడమిక్ పీరియడ్లో ఒక 4 years లేదా 5 years అకాడమిక్ స్టడీలో బాగా చదువుకున్నారనుకోండి, మీకు తొందరగా జాబ్ వచ్చింది అనుకోండి, ఆ తర్వాత 30-40 years మీకు హ్యాపీ లైఫ్ని లీడ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అదే మీకు అకాడమిక్ ఇయర్లో మీకు టైం వేస్ట్ చేసి లేకపోతే వ్యసనాలకు అలవాటు పడి టైం వేస్ట్ చేసి లేకపోతే ఎంజాయ్మెంట్స్కో లగ్జరీస్కి అలవాటు పడ్డారనుకోండి, మీకు మనీ వేస్ట్ అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది, మీరు కెరీర్లో చాలా లేట్ అయిపోతుంది సెటిల్ అవ్వడము. లైఫ్ లాంగ్ దాని ఇంపాక్ట్ అనేది ప్రతి స్టేజ్లోనూ కనపడుతుంది. సో ఆ టైంని వేస్ట్ చేసుకోకుండా మీరు జాగ్రత్తగా యూజ్ చేసుకోండి. మనకి ఎప్పుడైనా సరే ఇన్కమ్ అనేది 3 రకాలుగా ఉంటుంది. సంపాదన అనేది మొదటి రకం ఏంటంటే మనం ఓన్గా కష్టపడి మనం సొంతంగా ఏదో ఒక జాబ్ చేసో ఒక బిజినెస్ చేసో మన స్కిల్స్ని మనం ఓన్గా వాడుకొని సంపాదిస్తూ ఉంటాము. సో దాన్ని ఏమంటామంటే ఉత్తమ సంపాదన అంటాం. అదే ఒక ఫస్ట్ కేటగిరీ ఆఫ్ ఎర్నింగ్ అనమాట, ఉత్తమ సంపాదన అని అంటాం. అదే కొంతమందికి ఏంటంటే వాళ్ళ ఓన్గా కాకుండా వాళ్ళ పేరెంట్స్ నుంచి వచ్చేదో లేదా ఫ్యామిలీ నుంచి వచ్చే ఇన్కమ్ ఒకటి ఉంటుంది. అంటే వాళ్ళ ఆస్తులు అంటాం, అసెట్స్ అంటాం కదా, అది మధ్యమ సంపాదన. థర్డ్ కేటగిరీ ఏంటంటే మనం ఒకరిని మోసం చేసి సంపాదించేది అనమాట, లేకపోతే ఒకరిని దోచుకోనో లేకపోతే ఒక మోసం చేసో సంపాదించేది అధమ సంపాదన అంటాం. సో ఈ 3 రకాల సంపాదన అనేది ఎండింగ్ అనేది ఎప్పుడు ఉంటుంది చాలా మందిలో. సో దీంట్లో మనము మ్యాక్సిమం ఏంటంటే ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా సొంతంగా మన ఓన్ స్కిల్స్ అయితే యూజ్ చేసుకొని ఎర్న్ చేసిందే ఎప్పుడైనా సరే ఉత్తమమైనటువంటి సంపాదన. దానికి వాల్యూ దానికి ఎప్పుడు ఉంటుంది. సెకండ్ కేటగిరీ అంటే పేరెంట్స్ నుంచి వస్తుంది. కొంతమందికి రావచ్చు, కొంతమందికి ఉండకపోవచ్చు. దట్ ఈస్ సెకండరీ థింగ్. బట్ థర్డ్ స్టేజ్ సంపాదన అనేది మటుకి అస్సలు ఎవరికి ఉండకూడదు. అది చాలా చాలా మంచిది కాదు.
సో ఉత్తమ సంపాదన అనేది ఫస్ట్ ప్రయారిటీ ఎప్పటికీ సరే. సో అది ఉండాలంటే మీరు స్కిల్స్ని డెవలప్ చేసుకొని దాన్ని ఇన్వెస్ట్ చేయాలి. మీరు స్కిల్స్ మీద ఇన్వెస్ట్ చేయడం అనేది కూడా చాలా నేర్చుకోవాలి. సో ఇన్వెస్ట్మెంట్ అనేది స్కిల్స్ మీద కూడా చేయాలి, ఓన్లీ మనీ అనే కాదు. సో బికాస్ మీ స్కిల్స్ పెట్టడం వల్ల ఏంటంటే మీకు మంచి ఆప్షన్స్ దొరుకుతాయి, అది మళ్ళీ మీకు ఇండైరెక్ట్గా మనీ తెచ్చిపెడతారు. సో అది ఇంకోటి టిప్ ఏంటంటే, ఇంకోటి ఏంటంటే మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసే ముందు ఓకే ఈ మనీ మేనేజ్మెంట్కి సంబంధించి లేకపోతే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ గురించి ఒక అవేర్నెస్ ఉండాలి, ఒక నాలెడ్జ్ ఉండాలి. దానికి సంబంధించిన కోర్సెస్ ఉంటే అవి చేయండి, లేకపోతే మీకు యూట్యూబ్లో చాలా వీడియోస్ దొరుకుతాయి, అవి చూస్తూ ఉండండి. మీకు కొంచెం అవేర్నెస్, బేసిక్ నాలెడ్జ్ వస్తుంది. అయితే నాలెడ్జ్ లేకుండా మీరు ఎందులోకి వెళ్ళినా సరే అది సక్సెస్ఫుల్ కాదు. బ్లైండ్గా ఎందులోకి వెళ్ళకండి, ఏమీ తెలియకుండా, లేకపోతే హాఫ్ నాలెడ్జ్ తోటి మీరు స్టార్ట్ చేశారనుకోండి. ఏదైనా సరే లైఫ్లో ఏదైనా సరే డేంజరస్ ఉండదు. అసలు నాలెడ్జ్ లేకుండా స్టార్ట్ చేయడం అనేది వెరీ డేంజరస్, హాఫ్ నాలెడ్జ్ కూడా డేంజరస్. సో ఒక కంప్లీట్నెస్, దానికి తగ్గ నాలెడ్జ్ ఉండాలి, దానికి ఎంత అవసరం అంతవరకు. ఆ బేసిక్ నాలెడ్జ్ మీరు గెయిన్ చేసిన తర్వాత మీరు ఏదైనా స్టార్ట్ చేస్తే దానివల్ల మీకు యూజ్ ఉంటుంది ఏదైనా సరే. సో ఇవి టిప్స్ అనేవి. ఫైనల్గా ఏంటంటే ఇన్సూరెన్స్ ప్లాన్స్ కూడా ఉంటాయి, ఇది కూడా ఒక రకమైన ఇన్వెస్ట్మెంటే. సో ఇన్సూరెన్స్ అంటే మీకు మనీ బ్యాక్ రాకపోవచ్చు, బట్ ఆ ఇన్సూరెన్సెస్ ఏంటంటే మీ లైఫ్ని కూడా కాపాడుతూ ఉంటుంది ఒక్కొక్క స్టేజ్లో. లైక్ మీకు మెడికల్ ఇన్సూరెన్స్ కానీ ఇట్లాంటి పాలసీస్ ఉంటాయి. సో మీకు ఏంటంటే మీకు హాస్పిటలైజ్డ్ అయినప్పుడు అట్లాంటప్పుడు ఏమవుతుంటుంది, మీకు యూజ్ మనీ ఖర్చు అయిపోతుంటుంది బై హ్యాండ్. మీకు ఖర్చు పెట్టాలంటే చాలా కష్టం, అంత అమౌంట్ కూడా ఉండకపోవచ్చు ఆ టైంకి. సో ఇన్సూరెన్స్ ప్లాన్స్ అనేవి ఉంటాయి. సో మీ ఇన్కమ్ తగ్గట్టుగా మీరు ప్రాపర్ ఇన్సూరెన్స్ ప్లాన్స్లో మీరు చేసినట్టయితే దట్ ఈస్ ఆల్సో ఏ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. ఓకే, సో ఈ టిప్స్ అన్ని ఫాలో అయితే మీకు ఫినాన్షియల్ ప్లానింగ్ ప్రాపర్గా చేసుకోగలుగుతారు, లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ ప్రాపర్గా మేనేజ్ చేసుకొని లైఫ్ని ఒక బ్యాలెన్స్డ్గా లీడ్ చేయగలుగుతారు. సో అది మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇస్తుంది ఒక స్టేజ్లో, మీరు లైఫ్లో స్టేబుల్గా పీస్ఫుల్గా ఉండగలుగుతారు అనమాట. ఓకే, సో ఇది ఈ వీడియోలో. సో నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక టాపిక్తో మాట్లాడుకుందాము. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.